హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ టైప్లో కానీ ఫ్రై చేయాలే కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇలా చేసిన ఎవరికైనా సరే టేస్ట్ మాత్రం సూపర్గా కుదురుతుందండి. ఈ టైప్లో చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని నచ్చి తీరుతారండి. అంత మంచి ఈ ఫ్రైతోని మీ ముందుకు వచ్చాను. అదేమిటో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూసేద్దామా. కానీ టేస్ట్ మాత్రం నెంబర్ 1 అండి. మీరే అంటారు చాలా బాగుందని. దాని గురించి పచ్చి అరటికాయలు 2 తీసుకోవాలి. అవి మంచి పాకంలో ఉండే కాయలు తీసుకోండి, మంచి దూరగా ఉండే కాయలు. వాటిని ఇప్పుడు మనం ఈ టైప్లో పీల్ చేసుకోవాలండి. మీద ఉన్న ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ మాత్రమే గీకేసుకోవాలి. ఈ విధంగా దీన్ని గీకేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తొడెము, ఈ కొస, ఈ 2 కాస్త కట్ చేసి ఈ రెండింటిని కూడా పీల్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా గల్ల ఉప్పు ఉన్నా కూడా అదైనా పనిచేస్తుంది, అది ఇంకా చాలా బెస్ట్. ఓకేనా. ఇప్పుడు కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చి అరటికాయల్ని ఈ టైప్లో అంటే రూపాయి బిళ్ళల టైప్లో ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నంగా కూడా ఉండకూడదండి. ఓకేనా. ఈ టైప్లో ఈ 2 కాయల్ని మనం శుభ్రంగా ఇలా రౌండ్గా కట్ చేసిన వెంటనే ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేయలేదా అదేమవుతుందంటే నల్లగా అయిపోతాయండి ఈ అరటికాయ ముక్కలు. అందుకనేసి సాల్ట్ వాటర్లో వెంటనే వేసేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, ధనియాల పొడి దాదాపు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర పొడి అండి అదొక సగం వరకు వేసుకుందాం. ఆ తర్వాత కారం అదొక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు ఆయిల్ అండి అదొక చెంచా వరకు వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా పొడిగా లేకుండా బాగా కలిపేసుకోవాలి. ముందు ఈ ఆయిల్లో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు తీసుకునేసి ఆ నీటిని కూడా ఒక్కసారి పోసేయకుండా కొంచెంగా చూసుకుంటూ పోసుకుంటూ మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. దీన్ని ఈ టైప్లో కొంచెం అంటే మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఒక పేస్ట్ టైప్లో దీన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ టైప్లో మనం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నామో ఈ అరటికాయ ముక్కలన్నింటిని కూడా తీసి ఆ ప్లేట్లో అయితే వేసేసుకున్నాం. ఈ ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కలిపి ఏదైతే పెట్టుకున్నామో ఆ పేస్టు ప్రతి ఒక్క ముక్కకు కూడా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఒక్కొక్క ముక్కకి అంటుకునే విధంగా మనం బాగా ఇలా తిరగేసుకుంటూ కలుపుకోవాలి. మరి దీన్ని పిసకూడదండి, ఎందుకంటే మనం రౌండ్గా కట్ చేసిన ఈ అరటికాయ ముక్కలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అల్కోగా కొంచెం 1 నిమిషం లేట్ అయినా కానీ బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే ఊరనిచ్చుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని దాదాపు 3-4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసిన ఈ అరటికాయ దబ్బలన్నింటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మంట హైలో ఉంచకూడదండి, కొంచెం లో లేదా మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనం బాగా ఇలా తిరగేసుకుంటూ 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఈ టైప్లో ఏంటంటే ఖచ్చితం అండి. మీరు అనుకోవచ్చు ఏమన్నీ ఒక్కసారి వేస్తే వేగవా, అట్లా బాగుండదండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకునేసి ఇలా సింపుల్గా తిరగేసుకుంటే ప్రతి దెబ్బ కూడా సేమ్ ఒకేలాగా ఫ్రై అవుతాయి. అందుకోసం అనేసి ఈ టైప్లో 1 నిమిషం లేట్ అయినా కానీ అలా చేయండి. కరకరలాడుతూ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఈ టైప్లో పెట్టేసుకునేసి అదే విధంగా సన్న మంట మీదనే 2 వైపులా బాగా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. ఒకవేళ మంట హైలో పెట్టారంటే మాత్రం పైన వరకే మాడుతుందండి, ముక్క లోపల వరకు ఉడకదు. ఓకేనా. అందుకోసం అనేసి ఆ టైప్లో మాత్రం చేయొద్దు. మంట మీడియం లేదా లోలోనే అడ్జస్ట్ చేసుకుంటూనే వీటిని కరకరలాడే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ టైప్లో మంచి కరకరలాడుతూ భలేగా వస్తాయండి.
ఈ విధంగా రెడీ చేసిన వాటిని చూడండి, ఆయిల్ కూడా పిలవలేదు. ఇప్పుడే పక్కన పెట్టి మరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు, ముక్కులు నలిపిన వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. వాటిని కొంచెం దూరగల వేగనిచ్చుకొని చీరిన పచ్చిమిరపకాయలు అండి ఒక 3 లేదా 4 వేసి వాటిని కూడా కొంచెం కలర్ మారనివ్వాలి. ఈ టైప్లో అవి కూడా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం అందులో 4 రెబ్బలు కరివేపాకు దూసి అందులో వేసేసుకునేసి ఇది కాస్త చిటపట్లాడనివ్వాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం వాడిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఈ అరటికాయ దబ్బలన్నింటినీ దాంట్లో వేసేసుకునేసి ఇలా కొంచెం తిరగేసుకుంటూ ఈ ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసిన పోపు అన్నది కలిసే విధంగా ఇలా తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసుకొని ఇక ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ అవి కొంచెం తక్కువ ఎక్కువ అనిపించిందా వాటిని ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఓకేనా, అవన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి అంటే వీటిని మరీ వేగనిచ్చే అవసరం లేదు, ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. ఈ టైప్లో చేయాలే కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. కరకరలాడుతూ ఈ పచ్చి అరటికాయతో ఫ్రై ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఖాళీ ఆ వాసనకే ప్రతి ఒక్కరికి కూడా లేని ఆకలి పుట్టుకొస్తుందండి. అంత బాగుంది ఈ అరటికాయ ఫ్రై. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.